హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఎంతో ఫేమస్ రెసిపీ ఉలవకట్టు ఎలా చేయాలో చూద్దాము. దానికి ఫస్ట్ మనం ఆయిల్ ప్యాన్లో వేసుకొని, నేను ఇక్కడ తొక్కలు తీసుకొని ఒక వెల్లుల్లి రెబ్బ, ఇంకా ఒక ఆనియన్ కూడా స్లైసెస్ రెడీ చేసి ఉంచుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి కూడా చీలికలు చేసుకున్నాను. లెమన్ సైజ్ చింతపండు కూడా నానబెట్టి ఉంచుకోవాలి. మనం ఫస్ట్ తాలింపు దినుసులన్నీ వేపుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా యాడ్ చేసి లైట్గా మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న చింతపండు గుజ్జు రెడీ చేసుకొని పెట్టుకొని యాడ్ చేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మరుగు రానివ్వాలి. ఇప్పుడు ఉలవకట్టు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉలవ పిండి అండి. ఉలవ పిండి నాకు మా అమ్మగారు తీసుకొచ్చారండి. శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉలవలు ఫ్రై చేసి మిల్లు ఆడించుకొని ఉంచుకోవాలి. అలా రెడీ చేసి ఉన్న పిండిని నేను ఇక్కడ ఒక 5 టీ స్పూన్స్ తీసుకున్నాను. ఆ 5 స్పూన్స్ కి 1 గ్లాస్ వాటర్ వేసి మనం రాగి పిండి చేసినప్పుడు ఎలా చేస్తామో అలాగా టెక్స్చర్ కలుపుకొని ఉంచుకోవాలి. చూసారు కదా, పిండిని ఇలా కలుపుకొని రెడీ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసాం కదా, అది వాటర్ మరుగు వచ్చిందో లేదో చూద్దాము. చూసారు కదా, వాటర్ మరిగిపోయింది. ఇందులోని మనం రెడీ చేసి పెట్టుకున్న ఉలవపిండి ఉంది కదా, ఆ ప్రిపరేషన్ని నెమ్మదిగా కొంచెం కొంచెం కలుపుతూ వేయాలండి. ఒక్కసారి వేస్తే గడ్డలు కట్టేస్తుంది. కొంచెం కొంచెం నెమ్మదిగా వేయాలి. ఇక్కడ నాకు ఉప్పు తగ్గింది, అందుకే నేను ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఉప్పు ఏమైనా సెట్ చేసుకోవాలంటే ఇక్కడే వేసుకోవాలి. చూసారు కదా, అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఉండలు కట్టకుండా అలా కలుపుతూ వేస్తూ ఉండాలి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేసి లైక్ చేయండి. అలా కొంచెం మరగనివ్వాలి. ఆయిల్ తేలింది కదా, అలా ఆయిల్ తేలినంత వరకు కొంచెం మరగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా ఉంచి చిక్కబడినంత వరకు మరగనివ్వాలి. చూసారు కదా, చిక్కబడిపోయింది. బొంబాయి చట్నీ ఎలా వస్తుందో అలాగే వస్తుంది. మన కట్టు రెడీ అయిపోయినట్టే. హాట్గా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.